రాక రాక మా ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చాడు, వాడిని బిర్యానీ తీసుకెళ్దామని చెప్పేసి తీసుకొచ్చా. వాడికి నచ్చిన బిర్యానీ కోసం వాడు చూడు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాడో చూపిస్తా ఉన్నాడు. పాపం రోడ్డు మీద పడి ఎక్కడ బిర్యానీ పాయింట్ దొరికిద్దా అని తిరుగుతూనే ఉన్నాడు. ఒక చోటకి వెళ్ళాడు, బట్ అక్కడ అయిపోయింది అన్నాడు. అప్పటికే టైం వచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. మాతో పాటు ఇంకో దరిద్రుడు వచ్చాడు. టెక్నాలజీ ముగ్గురం కలిసి రోడ్డు మీద పడి అలా తిరుగుతూ ఉన్నాం. ఇది కేబిహెచ్పి అనమాట. ఎట్టకేలకి సత్తిబాబు బిర్యానీ ఇక్కడికైతే వచ్చేసాం. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. నైట్ టైం కూడా ఇంత క్రౌడ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మా వాళ్ళు క్యూలో నుంచున్నారు. ఇక్కడ వచ్చే స్మెల్కే ఆకలి దంచేస్తుంది. వీడేమో ఇందాక నుండి మా వైపు కనీసం చూడను కూడా చూడట్లా. ఫైనల్గా అయితే మా ఆర్డర్ వచ్చేసింది. ఇద్దరు వాళ్ళకు ఒక ప్లేట్ తీసుకొని నాకు మాత్రం ఎంటీ ప్లేట్ ఇచ్చారు. అదే మ్యాజిక్. అదేమనంటే నువ్వు తినే తిండికి బొంగు నీకు ప్లేట్ బొక్కని అంటారు. ఫైనల్గా బిర్యానీ తిని మామ అయితే చాలా రోజుల తర్వాత మంచి బిర్యానీ పెట్టించినందుకు కళ్ళమ్మకి నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకంటే బిల్లాడి చేత కట్టించా.